పరకామణిలో కేసులో బాధ్యులు ఎంతటి వారైనా వారికి శిక్ష పడేలా చూడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. పరకామణి కేసులో విచారణ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సిఐడి చీఫ్ కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వినతి పత్రం సమర్పించారు. కోట్లాది భక్తులు మొక్కులు తీర్చుకుని హుండీలో డబ్బు వేస్తే వైసీపీ వారు శ్రీవారి హుండీని కొట్టేశారని ఆయన విమర్శించారు. పరకామణి కుంభకోణంలో ఎంతటి వారైనా శిక్ష పడేలా సిఐడి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పోలీసు వ్యవస్థలో మీ స్థాయి అంటే అడిషనల్ డీజీపీ స్థాయి అధికారితో స్వామివారి పరకామణి దొంగతనం కేసు దర్యాప్తు చేయించటం చాలా మంచి పరిణామం. మా ఈ అభ్యర్థన పత్రానికి ప్రాధాన్యతనిచ్చి కూలంకషంగా దర్యాప్తు చేయించి బాధ్యులు ఎంతటి వారైనా ఇది అండర్లైన్ చేయాల బాధ్యులు ఎంతటి వారైనా పెద్ద పెద్దవాళ్ళు అనుకుంటారు చాలామంది ఎంతటి వారైనా చట్టానికి పట్టించి ప్రపంచవ్యాప్త గొప్ప హైందవ ధర్మ సంస్థ అయిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి ఔన్నత్యాన్ని కాపాడవలసిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నామని చివరిలో మా అభ్యర్థన పెట్టాం. ఇక్కడ మాకేం లేదు అంటే భువన కరుణాకర్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి ఇది. ఎందుకు 3 రోజుల నుంచి తత్తరపడుతున్నాడు అతను? 3 రోజుల నుంచి భువన కరుణాకర్ రెడ్డి బయటకు రావడానికి భయపడుతున్నాడు. సుప్రీంకోర్టు న్యాయవాదుల్ని పిలిపించి సంప్రదింపులు చేస్తున్నాడు. తప్పకుండా నా పీకలకు చుట్టుకుంటుంది అని భువన కరుణాకర్ రెడ్డి కంగారు పడుతుంటే ఆయన వైజాగ్లో 2 రోజులు, ఒంగోలులో 2